ఇక సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. మెడికల్ కాలేజీలకు బి పర్మిషన్ పేరిట లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఢిల్లీలో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. మెడికల్ సీట్ల అవకతవకల విషయంలోనూ హరిప్రసాద్ పాత్ర ఉందన్న అనుమానంతో సిబిఐ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హరిప్రసాద్ ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు అణువణువున సోదాలు చేపట్టారు. హరిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 3న ఢిల్లీకి విచారణకు రమ్మని వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, హరిప్రసాద్ వద్ద అసలు ఎటువంటి అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏమంటున్నారు? శ్రీదేవి వాళ్ళ వైసీపీ గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న భూ కుంభకోణం, నిన్న మద్యం కుంభకోణం, ఇవాళ మెడికల్ సీట్ల కుంభకోణం, ఒక్కొక్క కుంభకోణం వెలుగు చూస్తున్న క్రమంలోనే ప్రజలు నివ్వెరపోతున్నారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా కదిరిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి బత్తల హరిప్రసాద్ మెడికల్ సీట్ల కేటాయింపులో పూర్తి అవకతవకలకు పాల్పడ్డారు, లంచాలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన నేపథ్యంలోనే సిబిఐ అధికారులు విచారణ చేపడుతుండగా ఇవాళ కదిరికి వచ్చినటువంటి సిబిఐ అధికారులు కదిరిలో దాడులు చేశారు. ఒక్కసారిగా దాడులు చేసి బత్తల హరిప్రసాద్ ఇంట్లో సోదాలు చేసిన నేపథ్యంలోనే అనేక రకాల రికార్డులను అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే సిబిఐ అధికారులు స్వాధీనం చేసే క్రమంలో అతను అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి రావాలి, సిబిఐ కార్యాలయానికి రావాలి, విచారణకు రావాలని చెప్పేసి స్పష్టం చేశారు సిబిఐ అధికారులు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మొన్న భూ కుంభకోణం జరిగినటువంటి కుంభకోణంలో అటు మంత్రులు, ఇటు ఎంపీ, పార్లమెంట్ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇవాళ మెడికల్ కాలేజీల కుంభకోణంలో కూడా ఎమ్మెల్యేలు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో మెడికల్ సీట్ల కేటాయింపుల్లో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులకు గాను బి పర్మిషన్ పొందాల్సిన అవసరం ఉంది. ఈ బి పర్మిషన్ పొందేందుకు గాను లంచాలు తీసుకున్నారు. అలాగే సీట్ల కేటాయింపుల్లోనూ లంచాలు తీసుకున్నారు. భారీ ఎత్తున లంచాలు తీసుకున్నందుకు గాను దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నింటినీ కూడా సిబిఐ అధికారులకైతే దృష్టికి వచ్చింది. సిబిఐ అధికారులు ఢిల్లీలోని కొంతమంది బాధితులు మెడికల్ కళాశాలలో సీట్లు ఇస్తామని చెప్పి తీసుకొని తమను మోసం చేశారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆ విచారణ నేపథ్యంలోనే కదిరికి చెందినటువంటి హరిప్రసాద్ హస్తం ఉన్నట్లుగా కూడా అధికారులు నిర్ధారించారు. ఆ మేరకు నిన్న కదిరికి చేరుకున్నటువంటి సిబిఐ అధికారులు కదిరిలోని బత్తల హరిప్రసాద్ ఇంటి మీద దాడులు నిర్వహించారు. దాదాపు 8 గంటల పాటు జరిగినటువంటి దాడులు సర్చ్ ఆపరేషన్లో పూర్తి దాడుల్లో భాగంగానే 8 గంటలు దాడులు చేసినటువంటి దానిలో సర్చింగ్ ఆపరేషన్స్లో దాదాపు రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అంటే కీలక ఆధారాలతో కూడిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సిబిఐ అధికారులు వస్తున్నారని చెప్పి ముందస్తు సమాచారం తెలియడంతోనే హరిప్రసాద్ ఇంటి నుంచి పరారైనట్టు కూడా సమాచారం తెలిసింది. ఆ మేరకు సర్చ్ ఆపరేషన్ పూర్తయి ఆధారాలు చేతపట్టినటువంటి సిబిఐ అధికారులు చివరిగా నోటీసులు ఇచ్చి రేపు ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి సిబిఐ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు నోటీసులు అయితే ఇచ్చేసారు. అయితే ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు ఓవైపు బత్తల హరిప్రసాద్తో పాటు ఈ మెడికల్ కళాశాలలో మెడికల్ కళాశాల లోను అలాగే మెడికల్ కాలేజీల బి పర్మిషన్స్ అవకతవకల్లోనూ దాదాపు 8 మంది సభ్యులు ఉన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. వాటికి సంబంధించినటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి హరిప్రసాద్గా గుర్తించారు. అలాగే మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి సిబిఐ అధికారులు అయితే గుర్తించారు. వాటన్నిటి మీద పూర్తిగా క్షుణ్ణంగా విచారణ జరిపి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విచారణ క్రమంలోనే నిన్న కదిరికి వచ్చిన సిబిఐ అధికారులు కదిరికి
చేరుకుని కదిరిలోని హరిప్రసాద్ ఇంటి మీద దాడి చేసి పూర్తి స్థాయి సోదాలు నిర్వహించిన పిదప రికార్డులు అయితే పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి కుంభకోణాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో గత 2019 నుంచి 24 మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనేక రకాల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. మొన్న భూ కుంభకోణం చోటు చేసుకుంది. భూ కుంభకోణంలో మాజీ మంత్రులు ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అలాగే మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సృష్టించినటువంటి మద్యం అది కాకుండా ఇవాళ మెడికల్ సీట్ల కుంభకోణం, మెడికల్ కాలేజీల అనుమతుల కోసం బి మెడికల్ కళాశాల బి పర్మిషన్స్ కోసం అవకతవకలు జరిగాయి. అలాగే మెడికల్ కళాశాల సీట్లకు గాను అవకతవకలు లంచాలు ఇచ్చారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి వాటి మీద కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. ఇలాంటి ప్రక్రియ అంది వచ్చిన కాటికి దోచుకునే విధానం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇవాళ మెడికల్ సీట్ల కుంభకోణంలో కూడా కదిరికి సంబంధించిన హరిప్రసాద్ బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణకు రేపు 3వ తేదీన ఢిల్లీకి రావాలని చెప్పేసి సిబిఐ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి నోటీసులు అయితే కుటుంబ సభ్యులకు అందించారు. ఇది మరి 3వ తేదీ జరిగే విచారణకు ఈ హరిప్రసాద్ వెళ్తారా లేరా అన్నది ప్రశ్నార్థకంగా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా హరిప్రసాద్ అందుబాటులో లేరని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే సిబిఐ అధికారులు ఫర్దర్ ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.